కుంభమేళా తర్వాత అంతటి పేరుకెక్కిన జాతర ఏదన్నా ఉన్నదంటే అదొక్క మన మేడారం సమ్మక్క జాతరే. ఈడ 2 ఏళ్లకోసారి పెద్ద జాతర, ఏడాదికోసారి మినీ మేడారం అవుతుంది. ఇక జాతర చిన్నదైనా పెద్దదైనా భక్తులు మాత్రం ప్రతేడు శితం వస్తారు, మొక్కులు పెట్టుకుంటారు. మరి మొన్నైన మినీ మేడారం జాతర కాడ నుంచి ఇప్పటిదాకా భక్తులు ఎన్ని కానుకలు ముట్ట చెప్పిర్రు, హుండీలు లెక్క పెట్టంగా ఎంత ఆమ్దాన్ వచ్చిందో మనం కూడా చూడాలి కదా. చలో. ఆదివాసి వనదేవతలైన సమ్మక్క సారక్క గుళ్ళే హుండీ లెక్కింపు కార్యం మాజోరుగయ్యింది. మొన్నైన మినీ మేడారం జాతరే కాకుండా పోయినేడాది అక్టోబర్ కాడ నుంచి ఈ మార్చి దాకా మొత్తం ఎంత ఆమ్దాన్ వచ్చింది, తల్లులకు ఎన్ని కానుకలు పడ్డాయని హుండీలన్నీ దులిపిర్రు పూజార్లు. మొత్తం 1,08,03,173 రూపాయల హుండీ ఆదాయం వచ్చిందట. ఇక అంతకంటే మొదలు గుళ్ళే ఆడాడ పెట్టిన 54 హుండీలను ఒకతానికి పట్టుకొచ్చి ఒక్కో దాన్ని తాళం తీసిర్రు. అన్నిటినీ ఒక పట్ట మీద కుప్ప పోస్తే ఇగో గింత రాశయింది. ఆళ్లకెంచి 10లు, 20లు, 50లు, 100లు ఇంకా పెద్ద పెద్ద నోట్లేరి ఒక బండల్ లెక్క సపరేట్ గా కట్టిర్రు. ఆళ్లకెంచి దేవుళ్ల లెక్కలు తీస్తే సమ్మక్కకు 58 లక్షలు, సారక్కకు 45 లక్షలు, పగిడిద్దరాజుకు 1,60,000, గోవిందరాజుకేమో 2 లక్షల పైనే హుండీ ఆదాయం వచ్చిందట. లెక్కింపు కార్యం అంతా గట్టి బందోబస్తు నడమ నడిచింది. చిల్లర పైసలైతే ఏం తక్కువ 3-4 బత్తాలు వచ్చుంటాయి. దాంట్లోకించి ₹2 చిల్లరేరి సపరేట్ గా వర్కులలో పోసి ప్యాకెట్లు కట్టిర్రు. నోట్ల కాయిదాలు లెక్క పెడతోళ్ళు ఒక తీరు నోట్లు సపరేట్ చేసిర్రు. మిషన్ల లెక్క పెట్టి కట్టలు కట్టిర్రు. ఆయన సమ్మక్క జాతర అంటే హుండీ ఆదాయం జరంత తక్కువే ఉంటది గాని బంగారం అదే బెల్లమే టన్నులకు టన్నులు వస్తుంటది. అందుకే నిలువెత్తు బంగారం ఇస్తేనే ఆ తల్లి సంబరపడుతుంది, కోరిన కోరికలు తీరుస్తుంది అని భక్తులకు ఎప్పటికెంచో ఉన్న నమ్మకం. కాబట్టి హుండీలేసే పైసల కంటే బంగారం ముట్ట చెప్పేతందుకే ఎక్కువ మంది పారం చూపిస్తుంటారు అని అనుకుంటుర్రు ఈ హుండీ లెక్కింపు కార్యం చూసిన భక్తులు. ఏదైతేంది గాని సమ్మక్క జాతర అంటే అదో తెలంగాణ కుంభమేళ, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అని కోట్ల మంది నమ్మిక. అసొంటి వనదేవతకు ఎంత ఇచ్చినా తక్కువ పొర్రి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన భక్తులు.